కాంగ్రెస్ వాళ్ళకి నిధులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొత్తగా వేరే అంశాలను పట్టుకొస్తూ ఉన్నారు. కొత్త విధానాలతోని ఈడీ లాంటి సంస్థలను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళని, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళని అరెస్టులు చేసే కార్యక్రమానికి వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి అధికారం ముఖ్యం. అధికారం కోసం ఇంతకుముందు బలం లేని రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులను చేసుకున్న సంఘటనలు చూస్తాం. ముచ్చటగా మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారు గద్దెనెక్కాలనే ఒక ఆలోచనతో బీజేపీ చేస్తున్న వ్యూహాలలో ఇదొక భాగం. గొంతు మూపియాలనే ఉద్దేశంతోనో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ సంస్థలన్నింటిని వాడుకొని న్యాయస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు చేస్తున్న ప్రక్రియ తప్ప ఇది శాశ్వతమేం కాదు. తాత్కాలికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవడానికైతే వాళ్ళని కాదనేటోళ్ళని ఎవరినైనా సహించము అని అనేది చూపించడానికి ఇది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. హరీష్ గారు, ఇది కక్ష సాధింపులో భాగంగానే ఇది మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల కంటే ముందు అంటే 2018లో తెలంగాణ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి చేయలేదు. ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు కూడా ఇబ్బంది. ఎందుకంటే